ప్రియ భారతీయులారా, 69వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశంలో విదేశాల్లో ఉన్న సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొని పోరాటం సాగించి యాతనలను అనుభవించి తమ జీవితాలను త్యాగం చేసిన జ్ఞాత అజ్ఞాత స్వాతంత్ర్య సమరయోధులందరికీ గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను. వీళ్ళందరూ కలిసి మనకు స్వాతంత్ర్యం అందించారు. జాతిపిత మహాత్మా గాంధీ గారి ఉజ్వల నాయకత్వం కారణంగా 1947వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకులు మన దేశం వదిలి వెళ్ళిపోయారు. మన దేశం ఒక ప్రజాస్వామ్య దేశంగా బ్రతికి బట్టగడుతుందని అప్పట్లో ఎవ్వరూ నమ్మలేదు. అయితే 7 దశాబ్దాల తర్వాత 125 కోట్ల భారతీయులు తమ వైవిధ్యంతో అలనాటి జోస్యాలను నిజం కావని నిరూపించారు. మన జాతిపితలైన వ్యక్తులు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే 4 స్తంభాలతో ప్రజాస్వామ్య భవనానికి గట్టి పునాదులు వేశారు. ప్రజాస్వామ్యం ఆంతరంగికమైన, బాహ్యమైన అనేక రకాల ఆటుపోట్లను ఎదుర్కొని ఈనాటికి మరింత దృఢంగా మన ముందు నిలిచింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించటం ఇది 5వసారి. గత 4 ఏళ్లుగా మన దేశంలో స్థిరమైన, ప్రగతిశీలమైన ప్రజాస్వామ్యాన్ని చూస్తూ వస్తున్నా. ఈ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ చేతుల్లోంచి మరొక పార్టీకి అధికారం సరళంగా మారిపోవడం చూశాను. ఒక ప్రభుత్వం నుంచి మరో ప్రభుత్వానికి, ఒక తరం నుంచి మరో తరానికి అధికారం తాలూకు పట్టపగ్గాలు మారటం గమనిస్తే చాలా సంతోషం కలుగుతోంది. దేశ ప్రగతి, సమైక్యత, భద్రత విషయంలో ప్రతిపక్షాలు, అధికార పార్టీలు తమ రాజకీయ భిన్నాభిప్రాయాలతో నిమిత్తం లేకుండా పడుగు పేకల్లా కలిసికట్టుగా పనిచేయటం గమనించాను. మొన్ననే ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో వస్తు సేవల పన్ను, జీఎస్టీ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సవరణ ప్రతిపాదనపై నిష్పక్షపాత రీతిలో విస్తృత స్థాయి చర్చ జరిగింది. జీఎస్టీ బిల్లుకు అన్ని పార్టీల మద్దతు లభించటం హర్షణీయం. గత 4 ఏళ్లుగా దేశంలో విధ్వంసక శక్తులు, అసహనం మూర్తీభవించిన వ్యక్తులు హింసాత్మక కృత్యాలు చేయటం గమనించాను. బలహీన వర్గాలపై జరిగిన దాడులు ముక్త కంఠంతో ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిందే. అలాంటి దుష్ట శక్తులపై ఉక్కుపాదం మోపాల్సిందే. మన సమాజంలో రాజకీయ నాయకుల్లో వికసించిన మేధస్సును చూస్తుంటే విధ్వంసక శక్తుల్ని నిర్వీర్యం చేయటం సాధ్యమేనని నాకు అనిపిస్తోంది. భారతదేశం నిరంతరంగా ప్రగతిపథంలో పయనిస్తూనే ఉంటుందని నా నమ్మకం. మన స్త్రీలకు, పిల్లలకు మనం కల్పిస్తున్న భద్రత, పరిరక్షణ మొత్తం జాతి, సమాజం సురక్షితంగా ఉందనే సత్యానికి తార్కాణం. మహిళలపై, పిల్లలపై జరిగే హింసాత్మకమైన సంఘటనలు, అత్యాచారాలు నాగరికత ఆత్మపై మాయని గాయాలుగా మిగిలిపోతున్నాయి. నాగరికతపై కళంకాన్ని ఆపాదిస్తున్నాయి. మహిళల పరిరక్షణలో మన సఫలీకృతులం కాకపోతే మనది నాగరిక సమాజం అని భావించే అధికారం మనకు లేదు. ప్రియ పౌరులారా, ప్రభుత్వాన్ని కాలానుగుణంగా ఎన్నుకునే ప్రక్రియే ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ అనే మహావృక్షానికి నిరంతర ప్రజాస్వామ్య సంస్థల పోషణ అవసరం. వినాశక కృత్యాలు, విరోధాలు, విభజించి పాలించే రాజకీయ తంత్రాలు ఇవన్నీ వ్యక్తులు చేసినా, సమూహాలు చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇవన్నీ రాజ్యాంగ వ్యతిరేకమైన కార్యకలాపాలుగా మారి గందరగోళం సృష్టిస్తాయి. అనవసరమైన చర్చలు
ప్రజల్లో భిన్నాభిప్రాయాలకు దారితీస్తాయి. మన రాజ్యాంగం ఒక రాజకీయమైన పత్రమే కాదు, అది ఒక చట్టబద్ధమైన నియమావళి. అందులో మన భావావేశాలకు, సంస్కృతికి, సామాజిక సహకారానికి పెద్దపీట వేయడం జరిగింది. 50 ఏళ్ల క్రితం దివంగత రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పలికిన మాటలు ఎంతో అమూల్యమైనవి. మనం ప్రజాస్వామ్యబద్ధమైన రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం. ఇది మన వ్యక్తిత్వాన్ని పరిరక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రమాణీకృతమైన రీతిలో ఆలోచించటం, ఆచరణలో పెట్టడం లాంటి విషయాల్లో నలువైపుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్న వేళల్లో రాజ్యాంగమే మనకు ప్రమాణం. సామాజికమైన సంఘర్షణల నుంచి సమాజాన్ని పరిరక్షించటంలో ప్రజాస్వామ్య సంస్థలు ఉపకరిస్తాయి. దేశంలో ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా ఆపుతాయి. ఒక దృఢమైన ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులు చట్టాన్ని అంగీకరించాలి. చట్టబద్ధమైన అధికారం కలిగిన వ్యక్తుల సార్వభౌమత్వాన్ని ఆమోదించాలి. ఏ వ్యక్తికి, ఏ గుంపుకు తనదైన చట్టాన్ని తయారు చేసే అధికారం లేదు. రాజ్యాంగంలో రాష్ట్రాల కర్తవ్యాలు, బాధ్యతల గురించి స్పష్టమైన నియమాలున్నాయి. ప్రాచీన భారతంలో ఉన్న మర్యాదలకు రాజ్యాధికారంలో పెద్దపీట వేయటం జరిగింది. అధికారంలో ఉన్న వ్యక్తులు తమ కర్తవ్య నిర్వహణ సమయంలో ఈ మర్యాదల్ని తప్పకుండా పాటించాలని భారత రాజ్యాంగం ఆదేశిస్తోంది. ప్రియ పౌరులారా, విభిన్న సంస్కృతులు, విలువలు, నమ్మకాల మధ్య మన దేశంలో పరస్పరం గౌరవ భావన మునుపటి నుంచి కొనసాగుతూ ఉండటం వల్ల మన దేశం అఖండ భారతంగా ఈనాటికి నిలువగలిగింది. భిన్నత్వంలో ఏకత్వాన్ని దర్శించటమే భారతీయుల లక్ష్యం. సువ్యవస్థితమైన నేటి సమాజంలో మతాన్ని, ఆధునిక విజ్ఞానాన్ని మేళవించటం ద్వారానే ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించటం సాధ్యం. స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, విభిన్న మతాలను అనుసరించే వ్యక్తుల్లో సోదరత్వం అవసరం. ఏకత్వంలోనే అస్తిత్వం ఉందని, విడిపోతే పడిపోతామని గ్రహించాలి. ఇది వ్యక్తుల మధ్య పరస్పర గౌరవం ఉంటేనే సాధ్యమవుతుంది. అలా కాకుండా దిగజారుడుతనానికి, పిచ్చి అభిమానానికి, పిసినారితనానికి ప్రతీక అయిన పేరు ప్రతిష్టలతో ఇవన్నీ సాధ్యం కావు. 69 సంవత్సరాల క్రితం పండిట్ నెహ్రూ చేసిన ప్రసిద్ధమైన ప్రసంగాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనం పాత విషయాల నుంచి కొత్త విషయాలకు మారితేనే మన దేశ చరిత్రలో మరపురాని క్షణాలు గోచరిస్తాయి. అప్పుడే జాతి ఉద్దేశ్యం అందరికీ తెలుస్తుంది. అంటే ఇలాంటి సందర్భాలు అనుకోకుండా ఊడిపడే అదృష్టం లాంటివి కావు. ఒక జాతి ఇలాంటి క్షణాల్ని సృష్టించేందుకు ప్రయత్నించాలి. మనం కలలుగన్న భారతాన్ని నిర్మించే విషయంలో విధిని మనం మన నియంత్రణలో పెట్టుకోవాలి. అద్భుతమైన రాజకీయ ఇచ్ఛాశక్తి ప్రోద్బలంతో మనం 600 మిలియన్ల యువతకు ఆర్థిక సాధికారతను అందించగలగాలి. డిజిటల్ ఇండియా నిర్మాణం జరగాలి. స్టార్టప్ ఇండియా నిర్మాణం జరగాలి. నైపుణ్యభరితమైన భారతావనిని తీర్చిదిద్దాలి. మన దేశంలో వందలాది స్మార్ట్ సిటీలను, పట్టణాలను, గ్రామాలను నిర్మించినప్పుడు అందులో హైటెక్ అంశాలతో పాటు మానవత్వం ఉట్టిపడేట్టు చూడాలి. సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్న సమాజంలో సంతోషం, సానుభూతులు వెల్లి విరిసేట్టు చేయాలి. అశాస్త్రీయమైన, అవైజ్ఞానికమైన మన నమ్మకాల్ని ప్రశ్నించగలగాలి. వైజ్ఞానికమైన ఆలోచనా విధానాన్ని అలవర్చుకోవాలి. నైపుణ్యాల్ని పెంపొందించుకోవాలి. వ్యవస్థలో ఉన్న లోపాలన్నిటినీ కూడా నిలదీయగలగాలి. పోటీతత్వం పెచ్చుపెరిగిన వాతావరణంలో మనకు కావలసింది వెంటనే స్పందించగలిగే గుణం. ఈ సందర్భంగా కొంతమేరకు అసహనం కూడా అవసరం. ప్రియ భారతీయులారా,
మన దేశ పౌరులందరూ అభివృద్ధి చెందిన నాడే భారతదేశం కూడా ప్రగతి పథంలో పయనిస్తుంది. అభివృద్ధి పథంలో ఇదివరకు చేరని వాళ్లను చేర్పించాలి. దళితులను, తాడిత పీడిత జనులను జాతీయ జీవన స్రవంతిలోకి తీసుకురావాలి. సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందిన ఈ యుగంలో మనుషుల స్థానంలో యంత్రాలు పనిచేస్తున్నాయి. దీని నుంచి బయటపడాలంటే సరైన జ్ఞానాన్ని పొందటం, నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటం, నూతన ఆవిష్కారాలను చేయటం ఒక్కటే మార్గం. ప్రజల ఆశయాలకు అనుగుణమైన సకారాత్మకమైన నూతన ఆవిష్కారాల వల్ల సమాజంలోని పలువురికి అద్భుత ప్రయోజనం కలగడమే కాకుండా వైవిధ్యాన్ని పరిరక్షించినట్టు అవుతుంది. ఒక దేశంగా ఎదగాలంటే మనం సృజనాత్మకతను, విజ్ఞానాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిరక్షించాలి. ఈ విషయంలో ఉన్నత విద్యకు సంబంధించిన పాఠశాలలు, కళాశాలలు కార్యాచరణలోకి దిగాలి. మనం మన గతానికి సంబంధించిన వైభవాలను తలుచుకుంటూ పొంగిపోతుంటాం. అయితే పూర్తిగా ప్రాచీనులపై ఆధారపడడం తగదు. పరస్పర సహకారానికి, నూతన ఆవిష్కారాలకు, ప్రగతి పథంలో ముందంజ వేయటానికి ఇదే సరైన సమయం. ఇటీవల మన దేశం గణనీయమైన ప్రగతిని సాధించింది. గత దశాబ్దంలో 8% వృద్ధి రేటును సాధించింది. ప్రపంచంలో అంతర్జాతీయ సంస్థలు మన దేశంలో ఆర్థిక ప్రగతి వేగంగా పెరుగుతోందని గుర్తించారు. వ్యాపార, వాణిజ్య రంగాల్లో తదితర సామాగ్రిని సమకూర్చుకోవడంలో మన దేశం ఎంతో అగ్రస్థానంలో ఉంది. మన యువతీ యువకులు ఎందరో స్టార్టప్ పథకం కింద కొత్త పరిశ్రమలను స్థాపించటానికి ముందుకొచ్చారు. నూతన ఆవిష్కరణలతో ప్రగతి పథంలో యువత పరుగులు తీయటం చూసి అంతర్జాతీయ సంస్థలు ఆశ్చర్యపడ్డాయి. మనం అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించటమే కాకుండా దానిని కొనసాగించగలగాలి. ఒక సాధారణమైన ఋతుపవనం ఈ ఏడాది మనల్ని ఆనందసాగరంలో ముంచెత్తుతోంది. 2 సంవత్సరాల క్రితం సాధారణం కన్నా తక్కువ రీతిలో కురిసిన వర్షాలు రైతులందరికీ విషాదాన్నే మిగిల్చాయి. గత 2 సంవత్సరాలుగా వరుసగా కరువు కాటకాలు వస్తున్నా ద్రవ్యోల్బణం 6% పరిమితంగా ఉంది. వ్యవసాయ ఉత్పత్తులు స్థిరంగా ఉన్నాయి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మన దేశం సాధించిన ప్రగతికి ఇవన్నీ ప్రతీకలు. తోటి భారతీయులారా, ఇటీవల మన విదేశీ నీతిలో క్రియాశీలత గణనీయంగా గోచరిస్తోంది. ఆఫ్రికా, ఆసియా పసిఫిక్ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను మనం బాగా మెరుగుపరుచుకున్నాం. అన్ని దేశాలతో పరస్పర వినిమయం, సహకారం, సమన్వయం ప్రాతిపదికలుగా సంబంధాల్ని మెరుగుపరుచుకునే దిశలో పయనిస్తున్నాం. ముఖ్యంగా మన పొరుగు దేశంతో సంబంధాలు మెరుగు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. పొరుగువారితో ద్వైపాక్షిక సంబంధాల్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. చరిత్ర, సంస్కృతి, నాగరికత, భౌగోళికత అంశాల విషయంలో దక్షిణాసియాతో సత్సంబంధాలు ఉండటం వల్ల ఒక సమానమైన లక్ష్యాన్ని ఏర్పరచుకుని సమృద్ధి పథంలో ముందుకు అడుగు వేయడానికి అవకాశం ఉంది. ఈ సువర్ణావకాశాన్ని మనం వెంటనే అందుకోగలగాలి. మన విదేశీ నీతిలో శాంతియుతమైన సహజీవనం, సాంకేతికమైన సహకారం, ఆర్థికాభివృద్ధికి వనరుల వినిమయం అనే అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఇటీవల తీసుకున్న నిర్ణయాల వల్ల మనకు భద్రత, ఆహార భద్రతలు చేకూరాయి. మన అభివృద్ధి పథకాల్లో అంతర్జాతీయ భాగస్వామ్యం సమకూరటం సాధ్యమైంది. మతం పేరిట ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద సంఘటనలు ఎన్నో జరిగాయి. మతం పేరిట ఉగ్రవాద శక్తులు అమాయకుల్ని సంహరించటమే కాక భౌగోళిక, రాజకీయ సరిహద్దులను కూడా చెరిపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇది ప్రపంచ శాంతికి భంగం కలిగించే అంశం. మానవత్వానికే మచ్చ తెచ్చే పాశవికమైన హత్యలు ఇటీవల ఫ్రాన్స్, బెల్జియం, అమెరికా, నైజీరియా, కెన్యా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్లలో జరిగాయి.
ప్రపంచంలోని దేశాలన్నింటికీ ఉగ్రవాదం నుంచి ప్రమాదం పొంచి ఉంది. ప్రపంచమంతా కలిసికట్టుగా ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు సంకల్పించాలి. తోటి భారతీయులారా, మన ముందు కనిపించే సవాళ్లను చూస్తుంటే నాకనిపిస్తోంది, ప్రాచీన దేశంగా మనలో సహజంగానే జిజీవిష, బతకాలనే ఆకాంక్ష తీవ్రంగా నెలకొంది. దీన్ని నిర్మూలించటం ఎవ్వరి తరం కాదు. విభిన్న శక్తులు భారతదేశంలోని జిజీవిషను నాశనం చేసేందుకు ప్రయత్నించాయి. ఆ శక్తుల్లో కొన్ని బాహ్యమైన శక్తులున్నాయి, కొన్ని ఆంతరంగిక శక్తులున్నాయి. అయితే ఎవరిన్ని ఆటంకాలు సృష్టించినా ప్రతి సవాలును సమర్థవంతంగా మన దేశం ఎదుర్కొంది. విచ్ఛిన్నకర శక్తుల ప్రయత్నాల్ని తునాతునకలు చేసింది. అశాంతులతో అట్టుడుకుపోయే ప్రపంచానికి మన దేశం శాంతి, సామరస్యాల సందేశాన్ని పంపించింది. సమకాలీన చరిత్రలో మన దేశం నిర్వహించిన కీలక పాత్ర గురించి 1970లో చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాన్బీ ఇలా అన్నారు: మనం ప్రపంచ చరిత్రలో ఒక సంధియుగంలో నిలిచి ఉన్నాం. పాశ్చాత్యపరమైన ఒక ప్రారంభం మనం చూశాం. ఇప్పుడు దీన్ని భారతీయమైన సంస్కృతితో అనుసంధానం చేయాల్సి ఉంది. ఇలా చేయకపోతే మానవజాతి వినాశనాన్ని ఆపలేం. మానవ చరిత్ర సంధియుగంలో మానవులకు శాంతిని కలిగించేది భారతీయ మార్గమే అని టాన్బీ ఉటంకించాడు. తోటి పౌరులారా, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన సాయుధ దళాలకు, పారామిలిటరీ సైనికులకు, ఆంతరంగిక భద్రతా దళాలకు ప్రత్యేకమైన శుభాకాంక్షలు అందిస్తున్నాను. మాతృభూమి అఖండతను, సమైక్యతను, భద్రతను పెంపొందించటంలో పాటుపడే మన సైనికులకు కృతజ్ఞతలు చెబుతున్నాను. చివరిగా ఉపనిషద్ వచనాలను ఉటంకిస్తున్నాను. 4 ఏళ్ల క్రితం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా చేసిన తొలి ప్రసంగంలో ఈ ఉపనిషద్ వచనాలనే నేను పేర్కొన్నాను. వాటిని ఇప్పుడు కూడా వల్లిస్తున్నాను. దేవుడు మనల్ని రక్షించుగాక, దేవుడు మనల్ని పోషించుగాక. మనమంతా కలిసికట్టుగా ఉత్సాహంతో, అపార శక్తితో పనిచేద్దాం. అద్భుతమైన అధ్యయనాల్ని కొనసాగిద్దాం. మనలో మనకు ద్వేషభావన లేకుండుగాక. మన మధ్య తాపత్రయాలు తొలగుగాక. శాంతి, శాంతి, శాంతి. జై హింద్.